వరంగల్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో రైతు రుణమాఫీ విషయం రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, మరుపల్ల రవి, నాయకులు కుందారపు రాజేందర్, అభినవ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రైతు రుణమాఫీ తుంగలో తొక్కి వారిని మోసం చేసిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు అనేక రకాల సౌకర్యాలు కల్పించి వారిని కాపాడిందని ఆయన తెలిపారు. తెలంగాణ సాధించుకున్నదే కేసీఆర్ గారి నాయకత్వంలో నిధులు, నియామకాలు, ఉద్యోగాలు, అదేవిధంగా నీళ్లు. మరి ఇటువంటి పరిస్థితులలో తెలంగాణ తెచ్చుకుంటే 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వాన బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్తే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రైతులకు రైతు బంధు ఇచ్చుకుంటూ, రుణమాఫీ చేసుకుంటూ, నీళ్ళు ఇచ్చుకుంటూ, కరెంటు మాఫీ చేసుకుంటూ, అదేవిధంగా ఎరువుల పంపిణీ సక్రమంగా చేసుకుంటూ అన్ని రకాలుగా రైతులను తమ బిడ్డల్లాగా చూసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ నడపడం జరిగింది. మరి ఈరోజు ఏం జరిగింది? ఎన్నికల ముందు వాగ్దానం చేసినటువంటి రేవంత్ రెడ్డి వారి యొక్క కాంగ్రెస్ పార్టీ 35 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి దాన్ని 17-21 లక్షల మందికి తీసుకొచ్చి 17,000 లక్షల రూపాయల వాళ్ళకి చేస్తామని చెప్పి 7,000 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తామని చెప్తున్నారు. ఇంకా దానికి ఇంకొక 2-3 వేల కోట్ల రూపాయలు ఇంకా పూర్తి కావాల్సి ఉన్నది. అంటే రూపాయిని ఆటానా చేసి, ఆటానాను పావులా చేసి, ఆ పావులలో కూడా 15 పైసలు ఇచ్చి 10 పైసలు సతాయిస్తున్నారు. ఇప్పుడు మీరు గమనించండి, రాష్ట్రంలో రైతులందరూ రోడ్లు ఎక్కిళ్ళంటే ఎందుకు ఎక్కిళ్ళు అనేది కనీసం బుద్ధి బుర్ర ఉన్నాడు ఎవరైనా కూడా ఆలోచిస్తాడు. మరి మీకు బుద్ధి బుర్ర ఉంటే మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రైతు రుణమాఫీని సంపూర్ణంగా పూర్తి చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాక సెక్రటరియట్లో